చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూర్చున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ముందుగానే టీచర్ల ప్లానింగు అంతా కూడా చేసుకొచ్చారు. బట్ ఇక్కడ 4750 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు. ఇది ప్రజాశక్తి కథనం. ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా ఈ విద్యా సంవత్సరం తగ్గింది. గతేడాది జూన్ చివరి నాటికి సుమారు 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు విద్యాశాఖ అధికారులు చెప్పారు. కానీ విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఆ సంఖ్య 32.5 లక్షలకు పడిపోయింది. ప్రస్తుతం ఈ సంఖ్య 31 లక్షల లోపే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు అన్నటువంటి. ఇది ఎంతవరకు వస్తుంది? మన జ్యోతి కూడా రాసింది. అయితే అది సరిగ్గా నమోదు చేయడంలో హెడ్ మాస్టర్ల వైఫల్యం అని రాసింది. బట్ ఇప్పుడు ప్రజాశక్తి టోటల్గా రాసుకొస్తుంది. ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకులే డబ్బులు ఎట్లాగూ ఇస్తున్నారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో చేర్పిద్దామని అక్కడికి తీసుకెళ్తున్నారా? తల్లికి వందన డబ్బులు వచ్చినాయి కాబట్టి. లేదు అంటే కనుక స్కూల్ మానిపిచ్చేస్తున్నారా? అంటే నిరక్షరాస్యతలు ఇప్పటికీ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అక్షరాస్యతలో అట్టడుగు స్థానం, నిరక్షరాస్యతలో అగ్రస్థానంలోను. కాబట్టి ఆ దిశగా పిల్లల్ని చదువు వద్దనుకుంటున్నారా? అమ్మఒడి ఇస్తున్నప్పుడు, ఈ తల్లికి వందనం ఇస్తున్నప్పుడు ఇంకేం బాధ? చదివించచ్చు కదా. ఏం తేడా వచ్చింది? ఇది ఒకసారి సమగ్రమైనటువంటి విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది.